పోలీసులు విచారణలో పట్టుకున్న తర్వాత వాడి ఫోన్ తీసుకుంటే 800 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు, వాళ్ళని శారీరకంగా హింసిస్తా, శృంగారం చేస్తా, రకరకాల వీడియోలు, వాళ్ళని బెదిరింపులకు పాల్పడి ఇతను డబ్బులు గుంజేవాడు అని పోలీసులు చెబుతున్నారు అని ఒకటి ఉంది. వీడు ఎప్పుడైతే దొరికాడో లావణ్య కూడా బయటకు వచ్చి అవును మొత్తం మస్తాన్ సాయే చేశాడు, రాస్తారుని కూడా చంపేస్తా అని బెదిరించాడు, నన్ను కూడా చంపేస్తా అని బెదిరించాడు, నా న్యూడ్ వీడియోలు కూడా వాడి దగ్గర ఉన్నాయి, అందుకే నేను వాడి గురించి ఇప్పటివరకు చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను అని ఈవిడేదో చెప్పుకొచ్చింది. యాక్చువల్లీ ఈవిడ ప్రాబ్లం ఏంటంటే వాడు దొరికితే నెక్స్ట్ నన్నే కదా అరెస్ట్ చేస్తాడని యూటర్న్ తీసుకోవడం. ఇది అసలు నాకు సంబంధమే లేదు, వాడు రాజ్ తరుణ్ ఫ్రెండ్, ప్రీతి ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్, ఎవడెవడో ఫ్రెండ్, మనకు అసలు సంబంధమే లేని వ్యక్తి అన్నట్టుగా ఆమె ఏదో చెప్పుకుంటుంది. ఇంకో క్యాండిడేట్ వల్ల ఇతను పరిచయం, ఆ ఇంకో క్యాండిడేట్ వల్ల ఈయన పరిచయం, ఇట్లా ఏదో చెప్పుకొచ్చిందండి మొత్తానికి.